హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటిదంటే నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని ఒక బగానీలోకి వేసుకోవాలి. వేసుకొని 3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఈ చికెన్లో 2 లెగ్ పీసులు వచ్చాయండి. బిర్యానీలో లెగ్ పీస్లే చాలా ముఖ్యం కదండి. బిర్యానీ తినుకుంటూ లెగ్ పీస్ తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీని నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా చాలా బాగుంది. 3 సార్లు మంచిగా కడిగి నీళ్లు మొత్తం వంపేసుకోవాలి. నీళ్లు మొత్తం వంపేసుకున్న తర్వాత 2 స్పూన్లంతా కారం వేసుకోవాలి. ఈ కారం ఎక్కువ కారం ఉందండి, అందుకనే 2 స్పూన్లు వేసుకున్నాము. తక్కువగా ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా చికెన్ ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి, అందుకే పెరుగు వేసుకుంటున్నాము. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 30 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట పైన ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఇంకో పొయ్యి వెలిగించుకొని దానిపైన ఒక కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్లంతా నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలని అందులో వేయాలి. వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలను అన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ కూడా మంచిగా ఉడుకుతుందండి, ఇంకా టైం పడుతుంది ఉడకనికి. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా వేగుతున్నాయి. ఇవి కూడా వేగిపోయాయి. ఇవి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకోవడం అయిపోయిన తర్వాత బాండిని దించి ఒక బగాని పెట్టుకోవాలి. బగాని పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసుకొని అది వేడయ్యాక 2-3 బిర్యానీ ఆకులు, ఒక దాల్చిన చెక్క చిన్నది తీసుకుంటున్నానండి. 3 లవంగాలను వేసుకున్నాను. అలాగే కొద్దిగా షాజీరా వేసుకుంటున్నాను. 2 ఇలాచీలను దంచి వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మీరు కావాలనుకుంటే ఇంకా వేరేవి కూడా ఎక్కువగా యాడ్ చేయొచ్చు. నేను ఘాట్ ఎక్కువైతుందని చెప్పి కొంచెమే వేసాను. అది వేడైన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. నేను 2 చెంబుల నీళ్లు పోసానండి. నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని నీళ్లను మసలనివ్వాలి. ఇంకో పొయ్యి పైన చికెన్ మంచిగా ఉడుకుతుందండి. చికెన్ని ఎక్కువగా కలపకూడదండి. నేను 30 నిమిషాల ముందు బియ్యం నానబెట్టుకున్నానండి. నీళ్లు మసులుతున్నాయి. ఆ నీళ్ళలో ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిపోయిందండి. లాస్ట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ చికెన్ 90% ఉడకాలండి, మొత్తం మెత్తగా ఉడికించుకోకూడదు. మళ్ళీ దమ్ పెడతాం కదా, అప్పుడు ఆ చికెన్ మొత్తం ఉడికిపోతుంది. అన్నం కూడా ఉడుకుతుందండి. ఈ అన్నంని మొత్తం మెత్తగా ఉడికించుకోకూడదు, కొంచెం పలుకుగానే ఉండాలి. నేను నీళ్లు ఎక్కువగా వేసి ఉడికించుకుంటున్నాను.
నేను చూపించిన విధంగా ఉడికితే సరిపోతుందండి. బియ్యం నీళ్లు సమానంగా పోసి ఉడికించుకున్నా సరే, నేను నీళ్లు ఎక్కువగా పోసి అన్నం ఉడికిన తర్వాత ఆ నీళ్ళని వంపేశాను. అట్లా అయితే బిర్యానీ పొడి పొడిగా వస్తుందని ఇలా చేశాను. మీరు సమానంగా చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఒక బగాని తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి బగానికి మొత్తం అప్లై చేయాలి. మీరు నెయ్యి అయినా వాడొచ్చండి. నేను నూనె అప్లై చేస్తున్నాను. నూనె మొత్తం అప్లై చేసిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని దానిపైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ముందే సన్నగా తరిగి పెట్టుకున్నానండి. దానిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్నాక చికెన్ వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలు మీకు అన్నీ వస్తాయి. లాస్ట్లో అన్నం వేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కల్ని, దానిపైన కొత్తిమీరని వేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 45 నిమిషాలు దమ్ చేసుకోవాలి. అన్నం బగాని మీద ఏదైనా బరువు పెట్టాలండి. నీళ్ళ చెంబు అయినా పెట్టొచ్చు. 45 నిమిషాలు అయిపోయిందండి. అన్నం మంచిగా అయ్యింది. అన్నం మంచిగా పొల్లు పొల్లుగా అయ్యింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ చికెన్ బిర్యానీ. అన్నం మెత్తగా అయితే చికెన్ బిర్యానీ అంత మంచిగా ఉండదండి. పొల్లు పొల్లుగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఈ అన్నం పొడి పొడిగా, చికెన్ ముక్క జ్యూసీగా చాలా బాగుందండి. ఈ రెసిపీ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మా అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ చాలా బాగుందన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.